ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమాటిక్ యూనివర్స్ కల్చర్ ఇండియాలో జోరందుకుంది. భిన్నమైన కథల్ని ఒకే ప్లాట్ఫామ్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా జరుగుతోంది. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ సినిమాటిక్ యూనివర్స్ లో డిఫరెంట్ జానర్ మూవీస్ ఆవిష్కరించేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఖైదీ సినిమాతో సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేశాడు లోకేష్ కనగరాజ్. తర్వాత వచ్చిన విక్రమ్, లియో ప్రాజెక్ట్స్ కి ఇదే ఫార్మాట్ అప్లై చేశాడు. ప్రెజెంట్ రజనీకాంత్ తో చేస్తున్న కూలీ కూడా ఇదే యూనివర్స్ లో తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లబోతున్న ఖైదీ 2 రోలెక్స్ కూడా ఇదే ఫార్మాట్ లో తెరకెక్కేలా ప్లాన్ చేస్తున్నాడు లోకేష్. ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ సిరీస్ తో సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేశాడు. అందులో సలార్ మూవీ చేశాడు. నెక్స్ట్ ఎన్టీఆర్ తో చేయబోయే ప్రాజెక్ట్ కూడా ఈ యూనివర్స్ కథల్లో భాగంగానే ఉంటుందట. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేసి సూపర్ హీరో కథల్ని చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో ఇప్పటికే హనుమాన్ రిలీజ్ అయింది. జై హనుమాన్, బ్రహ్మరాక్షస, అధీరా సినిమాలు లైనప్ లో ఉన్నాయి. కల్కి 2898 AD మూవీతో నాగశ్విన్ కూడా సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేశాడు. దీని తర్వాత ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్స్ తోనే కామిక్ టచ్ లో సూపర్ హీరో మూవీస్ చేయాలి అని అనుకుంటున్నాడు. హిందీలో రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ క్రియేట్ చేసి పోలీస్ స్టోరీస్ తో మూవీస్ చేస్తుంటే, పఠాన్ తో స్పై థ్రిల్లర్ యూనివర్స్ క్రియేట్ చేసింది యష్ రాజ్ ఫిల్మ్స్. వార్ 2 ఈ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కుతోంది. మొత్తానికి హాలీవుడ్ లో క్లిక్ అయిన ఈ ఫార్మాట్ ఇప్పుడు ఇండియాలో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరి భవిష్యత్తులో ఇంకెంతమంది దర్శకులు ఈ తరహా సినిమాటిక్ ప్రపంచంలోకి అడుగు పెడతారో చూడాలి.